హలో, గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్. ఏమా టీ ఏంటి ఇలా ఉంది? నువ్వు తాగి చూడు ఒకసారి. ఈ హోటల్లో టీ నేను తాగనండి. చూడండి, ఈ హోటల్లో టీ వాడు తాగడంట, మనం నీకు చెప్తున్నానంటే నా కర్మ కాకపోతేను. ఇదిగో ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ పాయసం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. ఏంటి పంతులు 10,000 తీసుకున్నావు? 7 రోజులు అయిపోయాయి. అంటే నువ్వు కూడా నాలాగే పొట్టి మీద వరకు 5 నిమిషాలు చూస్తాను సంబంధం. మరి నువ్వేమో తాడి చెట్టు అంటున్నావు. కనీసం నీకు కొబ్బరి చెట్టు అంతా ఉండాలి కదా పెళ్లి కూతురు. కొంచెం టైం పడుతుంది. కుదరదు. ఎక్స్క్యూజ్ మీ సార్, బయట మీ కార్ అడ్డుగా ఉంది, కొంచెం పక్క పెట్టండి. ఇక్కడే ఉండు. ఏమండి, ఈ వెధవకి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 3 చంపేశాడు. 4వ పెళ్లి కావాలంట. కాదంటే కత్తి చూపిస్తాడు. ఈ కత్తి చూస్తే మేము ఏమన్నా భయపడతాం అనుకున్నారా? మేము తరతరాల నుంచి చూస్తున్నాం వెధవ కత్తులు. ఇదిగా ఈ విషయం నేను పోలీస్ స్టేషన్ లో చెప్పాను అనుకోండి, వీడిని తీసుకెళ్లి శుభ్రంగా చితక్కొట్టి వదిలిపెడతారు. అంతటితో ఆగరు, పైనుంచి ఉరి తీసి వదిలిపెడతారు. అయినా నీకు చెప్తున్నానంటే నా కర్మ కాకపోతాను. నీకేమో అర్థమై చావదు. నీకేమన్నా తెలుగు తెలుసా? తెల్ల వెధవ ఏడు. ఏంటి పంతులు, ఏంటి చెప్తున్నావు వాడికి? అబ్బాయి ఏం లేదు బాబు, అమెరికాలో నీకేమైనా మంచి సంబంధాలు ఉంటే చూడమని చెప్తున్నా. కాదు బాబు, ఇది అబద్ధం చెప్తున్నాడు. నువ్వు నీ 3 పిల్లల్ని చంపేశావంట. ఆ విషయం పోలీసులకు చెప్పి నిన్ను ఉరి తీయిస్తాడంట. జంపురా రే పంతులు, ఆగరా రే. 7 కోట్లు పడతారా నీకు? ఆగరా. వీడైపోయాడు. సింహాద్రి అయ్యా. ఇదిగో. ఎందుకండి అయ్యారు? నీకే ఉంచుకో. అలాగే. పొల్లోరి బావో డబ్బులొచ్చ నాకు, డబ్బాకి డబ్బులొచ్చ నాకు. అయ్యగారిచ్చారు. బోలేవాడివిరా నువ్వు. కావాలనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు సామాన్ లోపలెట్టమంటారా బయటెట్టమంటారా అని అడిగి మరీ చెంపదెబ్బ తిన్నది ఇందుకా? ఏంటి, మా తాతయ్య చెంపదెబ్బ కొట్టి ఆ తర్వాత డబ్బులిస్తారా? మీ అమ్మగారు ఇంతేనమ్మా. తనకేం కావాలన్నా ఏదో ఒక తప్పు చేసేవారు. అయ్యగారు గోప మీద ఒక్కటిచ్చుకునేవారు, ఏడ్చేది. దాంతో అయ్యగారు కరిగిపోయి అయ్యమ్మ ఏం కావాలన్నా అది ఇచ్చేటోరు. ఈ ఎదవా మీ అమ్మ దగ్గర నేర్చుకునే కదా ఈ ట్రిక్కులేస్తుంది. విన్నావుగా, నీకు కూడా అదే దారి. నువ్వు కూడా తాతయ్య గారి దగ్గర ఏదో ఒక తప్పని చేసి గోపగలు కొట్టించుకో. అమ్మో, అదొకటి దారా? ప్రస్తుతానికైతే ఇంకో దారి లేదు. ఓకే. ప్లాన్ వర్కౌట్ కాలేదు. అయ్యింది. ఏమైంది? నాకు వర్కౌట్ అయింది. నీకు? రేయ్, బుర్ర చేసుకునే చాలు, రండి త్వరగా రండి. ఇదిగో ఈ హాల్ మొత్తం బురద చేయాలి. ఓకే, నువ్వు రా. నందు ఇక్కడి నుంచో. రే చందు రా, త్వరగా రారా. నువ్వు అక్కడి నుంచో, నువ్వు అక్కడ. సీతు నువ్వు అమ్మా, నువ్వు మాత్రం తలుపుకి దగ్గరలో బుర్ర చేసి తాత కొడతారంటావా? తప్పకుండా కొడతారు. మీరు మాత్రం ఎక్కడ వదలకుండా మొత్తం బుర్ర చేయాలి. కమాన్.
తప్పు చేశాను కదా, కొట్టు తాతయ్య. నిన్ను కొట్టడానికి నేనెవరిని? అమ్మా సీతు, నీకు గోరింటాకు పెడతాను లే. నీకోసం ఆకు నూరించాను. ఇది గోరింటాకా? నాకు గోరింటాకంటే ఇష్టమని నీకెలా తెలుసమ్మమ్మా? మీ అమ్మ కూడా ఇలాగే గోరింటాకు పెట్టించుకునేది. అమ్మమ్మ, ఈ 20 సంవత్సరాల్లో ఎప్పుడూ అమ్మ నీకు గుర్తుకు రాలేదా? అది కడుపులో ఉన్నప్పుడు కాలుతో తన్నిన తన్నులే నేను మర్చిపోలేదే. అది కాదని వెళ్ళిపోతే మర్చిపోయాననుకున్నావా? అమ్మ మటుకు నీ గురించి ఎప్పుడూ మాట్లాడేదే కాదు. నిజం, తనెప్పుడు తాతయ్య గురించే మాట్లాడేది. ఏమనేదో తెలుసా? జీవితంలో ఒక మంచి పని చేశాను, నన్ను ప్రాణంలో చూసుకునే భర్తను సంపాదించుకున్నాను అని. జీవితంలో ఒక తప్పు చేశాను, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే నాన్నని మోసం చేశాననేది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అమ్మమ్మ, అమ్మ అనారోగ్యంతో కాదు, తాతయ్యని మోసం చేశానని దిగులతోనే చనిపోయిందేమో అని. అమ్మమ్మ గోరింటాకు పెట్టింది. పెట్టిందా? ఇప్పుడు నీ చేతులకి పని లేకుండా గోరు ముద్దలు కూడా పెడుతుంది. పోయి తినిపించుకో పో. ఈ రోజు నీ అదృష్టం బాగుందిలే. ఈ సీతు ఎప్పుడూ అదృష్టవంతురాలే. అలా చూస్తావేంటి? చున్నీ వేయి. నువ్వే వేసుకో. గోరింటాకు చేతులు కనపడటం లేదా? నువ్వు గోరింటాకు పెట్టుకోవచ్చుగా. నేనా? నో. ఏ భయమా? భయం దేనికి? ఎర్రగా పండదేమోనని. ఎర్రగా పండితే ఏంటంట? నీకు నా మీద చాలా ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. ఓకే, అయితే ఒక కండిషన్. ఏంటి? నీ చేతి గోరింటాకు పోకుండా నువ్వు నాకు పెట్టాలి. పెడతాను. ముందు లాకెట్ తీ. దేనికి? తీ చెప్తాను. కథలకు తీస్తున్నాను. అబ్బా, ఎంతసేపు? లాకెట్ తీయటానికే నీకు ఇంత టైం పడుతుంటే రేపు 3 ముళ్ళు వేయటానికి ఇంకెంత టైం పడుతుందో. ఈ లాకెట్ని అరచేతిలో పెట్టుకో.